హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చిన్న. మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ వచ్చేసి క్యూఎన్ ఎపిసోడ్ అనమాట. అండ్ నేను ఈ రోజు నుంచి క్యూఎన్ ఎపిసోడ్ కూడా స్టార్ట్ చేశాను. సో మీకు ఏదైనా యూట్యూబ్ నుంచి డౌట్ ఉంటే దాని కింద కామెంట్ చేయండి. మీ కామెంట్లు అయితే తీసుకుని నేను క్యూఎన్ ఎపిసోడ్ కింద అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో నేను ఈరోజు మొట్టమొదటిగా కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే ఇస్తాను. ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఎక్కువసార్లు చేంజ్ చేయొచ్చా? ఎట్లా చేంజ్ చేస్తే మనకి ఏమైనా ప్రాబ్లమ్? సో చూడండి, యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఎక్కువగా చేంజ్ చేయడం వల్ల మనకే నష్టం అనమాట. ఎందుకంటే మన వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక ఛానల్ నేమ్ పెట్టి రేపు ఒక ఛానల్ నేమ్ పెట్టి ఎల్లుండి ఒక ఛానల్ నేమ్ పెడితే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు కూడా చిరాకు అయితే ఉంటుంది. సో మీరు ఏంటంటే మీరు ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడే మీరు ఒక ఛానల్ నేమ్ అనేది కాన్స్టెంట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు మీ ఛానల్ నేమ్ పెడతారు కదా, ఆ నేమ్ అనేది ఒకసారి యూట్యూబ్లో టైప్ చేసి చూడండి. మీరు అది యూట్యూబ్లో టైప్ చేసినప్పుడు దానికి రిలేటివ్గా చాలా ఛానల్స్ అయితే వస్తాయి. సో ఆ ఛానల్స్ అన్నీ ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఆ ఛానల్ నేమ్ మీద మీ ఛానల్ నేమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా క్రియేట్ అయితే చేసుకోండి. ఓకేనా గైస్? అండ్ అలానే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, టెక్ ఛానల్స్కి ఎటువంటి కెమెరా యూస్ చేయాలి? ఇక్కడ మనకి టెక్ ఛానల్ అనేది కాదు, ఇంకా అదర్ ఛానల్స్ కూడా మనం ఎటువంటి కెమెరాలు యూస్ చేయాలి. సో ఫస్ట్ మొబైల్స్ అనమాట, సెకండ్ డిఎస్ఎల్ఆర్. మనీ ఎక్కువ ఉన్న వాళ్ళు డిఎస్ఎల్ఆర్ కొంటారు, మనీ తక్కువ ఉన్న వాళ్ళు అయితే మొబైల్స్ అయితే కొంటారు. సో మనకు మొబైల్స్లో కూడా కొన్ని అయితే ఉన్నాయి కెమెరా క్వాలిటీ వచ్చేది. మనకి వివో మొబైల్ కానివ్వండి, రియల్మీ అండ్ ఎంఐ ఇట్లో కూడా మనకు మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి కెమెరా క్వాలిటీ వచ్చేవి. అండ్ అలానే నేను మొబైల్ కూడా కొనలేను, నా దగ్గర ఉండే మొబైల్తో చేస్తానంటే, మీ కంటెంట్ బాగుంటే మీరు వీడియో అనేది తక్కువ క్వాలిటీ ఉన్నా కూడా జనాలు అయితే చూస్తారు. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సో నేను ఇంకా హెచ్డీ క్వాలిటీలో తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం మీరైతే కెమెరా క్వాలిటీ అయితే మార్చవలసి ఉంటుంది. మీరు మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఈ రెడ్మీ, రియల్మీ, వివో ఇట్లా అయితే ఉన్నాయి కెమెరా మొబైల్స్. అవి కూడా నేను ఒకసారి వీడియో అయితే చేస్తాను. సో డిఎస్ఎల్ఆర్ కెమెరాకి వచ్చినట్టయితే మనకి కెనాన్ మార్క్ 2 ఉంది. సో అది మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట యూట్యూబ్కి. సో వాటి యొక్క రివ్యూస్ అయితే మనకి యూట్యూబ్లో చాలానే ఉంటాయి. సో అక్కడి నుంచి అయితే మీరు బై చేసుకోవచ్చు. అండ్ అలానే మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయొచ్చా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ అండ్ అలానే అనదర్గా ఎవరనేది యూట్యూబ్లో అటువంటిది ఏమి ఉండదు అనమాట. ఇక్కడ మనకి గవర్నమెంటే కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? దీనికి మినిమం రిక్వైర్మెంట్ అనేది ఏం లేదనమాట. అండ్ అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఓల్డ్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు మనం రన్ చేసుకోవచ్చు. అంటే ఓల్డ్ యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటంటే 2-3 సంవత్సరాల క్రితం క్రియేట్ చేసిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టుకోవచ్చు ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చా అనేది చాలామందికి అయితే డౌట్ ఉంది. సో దాన్ని అయితే మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే అట్లాంటి ఓల్డ్ ఛానల్స్ యూజ్ చేసేటప్పుడు దానికి మినిమం సెక్యూరిటీ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే దాని యొక్క పాస్వర్డ్ కానివ్వండి, అండ్ అలానే 2 స్టెప్ వెరిఫికేషన్ కానివ్వండి, అండ్ దాని డిజైనింగ్ అంటే మీకు తెలిసిందే, లోగో కానివ్వండి, ఛానల్ ఆర్ట్ కానివ్వండి, అంటే ఛానల్ అనేది కొంచెం నీట్గా కనిపించడానికి అనమాట. ఓకేనా? అండ్ ఓల్డ్ ఛానల్స్ ఏంటంటే అప్పుడు మన పాస్వర్డ్ అనేది మొబైల్ నెంబర్ పెట్టడం, లేదంటే చిన్నగా పాస్వర్డ్ అంటే మనకు గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకోవడం అప్పుడు చేసేటోళ్ళం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం హ్యాకింగ్ అవి జరుగుతున్నాయి కాబట్టి కొంచెం సెక్యూర్గా ఉండాలని మీరు పాస్వర్డ్లు అవి అయితే కూడా కొంచెం టఫ్గా సెట్ చేసుకోండి. అండ్ అలానే 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా చేసుకోండి. ఓకేనా? మీరైతే ఓల్డ్ ఛానల్స్ అయితే ఇప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలానే నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, ఐ మీన్ జబర్దస్త్, ఇంకా చాలా కామెడీ షోస్ ఉన్నాయి కదా, అండ్ అలానే మూవీస్ కూడా వస్తుంటాయి. సో ఇవన్నిటిని మనం మన మొబైల్తో వీడియో తీసి దాన్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చా? సో చూడండి, ఇక్కడ మన కంటెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఆ కంటెంట్ అనేది మీది కాదు, మీ ఓన్ కాదు. కాబట్టి మనకి ఆ కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట ఖచ్చితంగానే. సో మీ యొక్క ఓన్ కంటెంట్ మీరు పెట్టుకుని ఎలా చేసుకున్నా పర్లేదు, కానీ వేరే వాళ్ళు మనం యూజ్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. సో మనకి ఖచ్చితంగా కాపీరైట్ స్ట్రైక్స్ పడే అవకాశం అయితే ఉంటుంది. సో చాలామంది పెడుతున్నారని మీకు డౌట్ రావచ్చు. సో ఎంతమంది ఎలా పెట్టినా కూడా అవి మనకి ఎప్పటికీ కూడా యూజ్ అయితే అవ్వవు అనమాట. అవి ఎప్పటికప్పుడు పోవాల్సినవి. మనం కష్టపడకుండా వచ్చేది కష్టపడకుండానే పోతుంది. ఓకే? మనం కష్టపడి తెచ్చుకున్నదే అది ఎంత ఎలాగైనా సరే మన దగ్గరే ఉంటుంది. ఓకేనా? ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, మనం బయటికి షాపింగ్ మాల్స్కి అటుకి వెళ్తుంటాం కదా, అప్పుడు అక్కడ వీడియో తీసి మనం యూట్యూబ్లో పెట్టవచ్చా? సో పెట్టవచ్చు, అంటే మనం వ్లాగింగ్ చేసినట్టు అనమాట. ఓకేనా? అది కూడా చేయొచ్చు. బట్ ఇందులో మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. పెద్ద షాపింగ్ మాల్స్లో ఏంటంటే వాళ్ళు సాంగ్స్ వేస్తుంటారు, సాంగ్స్ అనేది ప్లే చేస్తుంటారు. అంటే జనాన్ని అట్రాక్ట్ చేయడానికి సాంగ్స్ అయితే ప్లే చేస్తారు కదా, సినిమా సాంగ్స్ ఇవన్నీ కూడా. సో అట్లాంటప్పుడు మనం రికార్డ్ చేసినప్పుడు ఆ సాంగ్స్ అనేది మన దాంట్లో మనం వాడుకోకూడదు. ఎందుకంటే మనకి కాపీరైట్ ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం అవుతుంది. సో మనం ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో మాత్రం ఉంచి ఆడియోని అయితే కట్ చేసుకోవచ్చు. అది వాయిస్ అనేది తీసేయడం వల్ల మనకు ఓన్లీ వీడియో వస్తుంది. మీకు ఫ్రీ మ్యూజిక్ కావాలంటే మనకి ఎన్సిఎస్ మ్యూజిక్ ఉంది, అండ్ యూట్యూబ్లోనే మనకి లైబ్రరీ ఉంటుంది, ఆడియో లైబ్రరీ. సో అక్కడి నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ అనేది రాదు. ఓకేనా? అండ్ అలానే నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీ ఛానల్స్కి టాపిక్స్ అనేది ఎక్కడి నుంచి దొరుకుతాయి, వాళ్ళు ఎక్కడి నుంచి వెతికి తీసుకొస్తారు
అండ్ ఈ ఛానల్సే కాదు, మన టెక్ ఛానల్ కానివ్వండి, అండ్ కుకింగ్ ఛానల్స్, ఇంకా కామెడీ స్కిట్లు అవుతుంటాయి కదా, అవన్నీ కూడా మనకి గూగుల్లో అయితే చాలా ఈజీగా దొరుకుతాయి. అండ్ అలానే గూగుల్లోనే కాకుండా మనకి ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్లో కూడా కొన్ని యాప్లు అయితే దొరుకుతుంటాయి అనమాట. అక్కడి నుంచి కూడా మనం మన టెక్నాలజీ న్యూస్ కానివ్వండి, అండ్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీ, అండ్ కుకింగ్కి సంబంధించినవి, అండ్ కామెడీ స్కిట్లు, ఇవన్నీ కూడా మనకి యాప్లు అయితే దొరుకుతుంటాయి అనమాట. అండ్ అలానే మన నెక్స్ట్ డౌట్ వచ్చేసి, మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ని పెంచడానికి ఏమైనా సైట్లు ఉన్నాయా లేదా యాప్లు ఉన్నాయా అంటే, చాలామంది ఇప్పుడు కొత్త ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, వాళ్ళు 2-3 వీడియోస్ పెట్టి సబ్స్క్రైబర్స్ కోసం చాలా పాటలు పడుతున్నారు. పాటలు పడడమే కాక దీంట్లోకి కొన్ని యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ అవి ఇవి అని చెప్పి సబ్ ఇట్లా చాలా అయితే అలవాటు చేస్తున్నారు. సో మీరు ఎంత అలవాటు చేసినా కూడా మీకు జెన్యూనిటీ అనేది ఉండదన్నమాట. మీకు ఎలాగైతే సబ్స్క్రైబర్స్ ఫ్రీగా వచ్చారో అలాగే ఫ్రీగా పోతారు. ఓకే, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సబ్స్ ఏం చేస్తున్నాను, నేను ఒక 100 మంది చేస్తే నాకు 100 మంది చేసేస్తున్నారంటే అది మీకు ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదన్నమాట. ఓకేనా గైస్, ఇదైతే మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి మీ వీడియో చూడరు, మీరు వెళ్ళి వాళ్ళ వీడియో అయితే చూడరు. దీనివల్ల మనకి ఎటువంటి యూజ్ అయితే ఉండదు. నేను కొన్ని టిప్స్ అయితే చెప్పాను సబ్స్క్రైబర్స్ని ఎలా గెయిన్ చేయాలనేది. అది ఆల్రెడీ ఒక వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడి నుంచి కూడా ఒకసారి ఆ వీడియో అనేది చూడండి. ఓకేనా. అన్నారనే మన నెక్స్ట్ డౌట్ వచ్చేసి, కొన్ని రోజులు లాగిన్ చేసి తర్వాత టెక్ ఛానల్లోకి మారొచ్చా, అలాగే కొన్ని రోజులు కుకింగ్ చేసి తర్వాత టెక్ ఛానల్లోకి రావచ్చా? ఈ డౌట్లు అనేది చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే వ్లాగింగ్ ఛానల్ క్రియేట్ చేస్తుంటారు. సో క్రియేట్ చేసిన తర్వాత మనం బయట తిరిగి వ్లాగింగ్ చేయడం, ఇంట్లో నుండి టెక్ ఛానల్ చేసుకుందాం అని చెప్పేసి అదే వ్లాగింగ్ ఛానల్లో టెక్ న్యూస్ పెడుతుంటారు. ఇట్లా పెట్టడం ద్వారా ఏంటంటే, ఫస్ట్ మిమ్మల్ని వ్యూవర్స్ ఎందుకు సబ్స్క్రైబ్ చేశారు అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు వ్లాగింగ్ చేస్తున్నారు కాబట్టి, అది వాళ్ళకి నచ్చింది కాబట్టి మేము సబ్స్క్రైబ్ చేశారు. మీరు వ్లాగింగ్ నుంచి డైరెక్ట్గా టెక్ న్యూస్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూసి వచ్చింది మీ వ్లాగింగ్ వీడియోస్ గురించి, అంతేగాని మీరు టెక్ న్యూస్ చేస్తారు ఆ న్యూస్ కూడా విందామని అయితే అనుకోరనమాట. వాళ్ళు వ్లాగింగ్ చూస్తారు కాబట్టి వ్లాగింగ్ని సబ్స్క్రైబ్ చేస్తారు. కొంతమంది సపోర్ట్ చేయడం చేస్తారు, వాళ్ళు మాత్రం మిగతారు కనవాళ్ళందరూ కూడా అంతే. ఇంకా మనం అయితే ఏం చేయలేం. ఓకేనా. అలానే నెక్స్ట్ డౌట్ చూసుకున్నట్లయితే, 2-3 ఛానల్స్కి 2-3 యాడ్సెన్స్ అకౌంట్లు ఉండాలా? ఇది కూడా చాలామందికి ఉండే డౌట్. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర 3-4 ఛానల్స్ ఉన్నా కూడా ఒకటే యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా. 2-3 అకౌంట్లు ఉంటే 2-3 యాడ్సెన్స్ అయితే రావన్నమాట. ఈ యాడ్సెన్స్ అంటే 4-5 ఛానల్కే ఒకే యాడ్సెన్స్ ఉండడం వల్ల మనకు లాభం అవుతుంది. అదేంటంటే మనీ అనమాట. సో మనకి ఇన్కమ్ వచ్చేటప్పుడు చాలా ఫ్రీ అయితే ఉంటుంది. సో 2-3 ఛానల్స్కి ఒకే దాంట్లో పడిపోతుంటాయి. ఇది మనకు చాలా ఈజీవే, చాలా బాగా అయితే ఉంటుంది. కానీ ఇందులో కూడా మనకి కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర 3-4 ఛానల్స్ అయితే ఉన్నాయి, ఒకే యాడ్సెన్స్తో రన్ చేస్తున్నాం. ఓకేనా. రన్ చేసేటప్పుడు ఈ 3-4 ఛానల్స్లో ఏదో ఒక ఛానల్లో కనుక మనం మిస్టేక్ చేసినట్లయితే, అంటే కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చి అది టెర్మినేట్ అయితే, సో అలానే ఇక్కడ ఉండే యాడ్సెన్స్ కూడా టెర్మినేట్ అయితే అయినప్పుడు దానికి లింక్ అయినటువంటి ఛానల్స్ 4 కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 4-5 ఛానల్స్ ఉంటే మనం ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ చాలా సెక్యూర్గా అయితే ఉండాలి. ఓకేనా గైస్, టోటల్గా వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ Q&Aలో మీ డౌట్స్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్. జై హింద్.